మెక్సికోలో పండించే ఈ టొమాటిల్లోస్ అచ్చు చూడ్డానికి పచ్చి టమాటోస్ లాగా ఉంటాయి. అమెరికాలో కూడా ఈ టొమాటిల్లోస్ అద్భుతంగా దొరుకుతాయన్నమాట. సో, ఈరోజు ఈ టొమాటిల్లోస్‌తో చట్నీ చేసి చూయించబోతున్నాను. ముందుగా టొమాటిల్లోస్ చక్కగా వాష్ చేసుకొని, ఒక పాన్‌లో ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర యాడ్ చేసుకొని, 1 ర్ కరివేపాకు రెమ్మ, 4 వెల్లుల్లి రెబ్బలు అన్నీ ఫ్రై అయిన తర్వాత దీంట్లో టొమాటిల్లోస్, చిల్లీస్ అండ్ కొత్తిమీర అంటే కొరియాండర్ ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. టొమాటిల్లోస్ చాలా ఫాస్ట్‌గా కుక్ అవుతాయి అండ్ టేస్ట్‌లో చాలా పుల్లగా ఉంటాయి. కాబట్టి చట్నీ చేసేటప్పుడు కాస్త పచ్చిమిర్చి ఎక్కువగానే పడతాయన్నమాట. సో, ఇప్పుడు వేగిన పచ్చిమిర్చి, వెల్లుల్లి రిబ్బలు, జీలకర్ర ఎచ్చాపచ్చాగా దంచుకోవాలి. దీంట్లో మీ టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్, 2 టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేసుకొని, ఎచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత దీంట్లో ఉడికిన టొమాటిల్లోస్ కూడా యాడ్ చేసుకొని, ఇంకొకసారి ఎచ్చాపచ్చాగా దంచుకున్నారంటే చట్నీ రెడీ అనమాట. మీరు కావాలి అనుకుంటే ఎక్స్‌ట్రా తాలింపు పెట్టుకోవచ్చు. నేనైతే తాలింపులో పెట్టట్లేదండి. టేస్ట్ చాలా చాలా బావుంటుంది. వేడి వేడి అన్నంలో కానీ, రోటీస్‌లో కానీ, చపాతీస్‌లో కానీ ఎలా తిన్నా అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇలాంటి మోర్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.